ఎలన్ మస్క్ కు చెందిన స్పేస్ ఎక్స్ సంస్థ మరో ఎదురుదెబ్బ తగిలింది. సుదూర అంతరిక్ష యాత్రల కోసం ఈ సంస్థ రూపొందించిన స్టార్ షిప్ మెగా రాకెట్ మళ్లీ విఫలమైంది. తొలుత ఇది విజయవంతంగానే నింగిలోకి తీసుకువెళ్లిన దాదాపు అరగంట తర్వాత అది గాల్లోనే పేలిపోయింది. స్టార్ షిప్ రాకెట్ ఇలా పేలిపోవడం వరుసగా ఇది మూడోసారి కావడం గమనార్హం. అమెరికా కాలమానం ప్రకారం మంగళవారం రాత్రి టెక్సాస్లోని బ్రౌన్స్విల్ తీరంలోని వేదిక నుంచి స్పేస్ ఎక్స్ దీన్ని ప్రయోగించింది. పునర్వినియోగం కోసం అభివృద్ధి చేసిన 123 మీటర్ల పొడవైన ఈ భారీ రాకెట్ నింగిలోకి దూసుకువెళ్లింది. కొన్ని నిమిషాల తర్వాత తొలి దశలో బూస్టర్ ఈ రాకెట్ నుండి విడిపోయి భూమికి దిశగా ప్రయాణం మొదలుపెట్టింది. కానీ స్పేస్ ఎక్స్ కంట్రోలర్స్ కు బూస్టర్తో సంబంధాలు తెగిపోయాయి. దీంతో ప్రణాళిక ప్రకారం నియంత్రిత్వ రీతిలో భూమిని తాకకుండా సముద్రంలో పడిపోయింది. మరోవైపు స్టార్ షిప్ తన ప్రయాణాన్ని కొనసాగించింది, అంతరిక్షాన్ని చేరుకుంది. కానీ నిర్ణీత కక్షలోకి చేరుకున్న తర్వాత స్టార్ షిప్ పేలోడ్లోని శాటిలైట్లను ప్రవేశపెట్టేందుకు వీలుగా తలుపులు తెరుచుకోలేదు. దాదాపు అరగంట తర్వాత స్టార్ షిప్ కూడా నియంత్రణ కోల్పోయింది. గింగిరాలు తిరుగుతూ భూ వాతావరణంలోకి ప్రవేశించింది. కాసేపటికే హిందూ మహాసముద్రంలో కుప్పకూలింది.